నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఒక మాసంలో అంటే 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ కుంభంలో సంచారం అయితే ఈ ఒక మాసం నుంచి వక్రించి సంచారం ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు వృషభంలో సంచారం. ఇక కుజుడు జూలై 12వ తేదీ వరకు మేషరాశిలో సంచారం, తదుపరి వృషభ రాశిలో సంచారం. సూర్యుడు జూలై 16వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. శుక్రుడు జూలై 7వ తేదీ వరకు మిథునంలో, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడు ఈ ఒక జూలై 11వ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నాడు. అంటే ఉదయిస్తున్నాడు అని అర్థం. ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది, శుక్ర మౌఢ్యమి. సో ఇక మీద ఉదయిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో శుక్రుడు అస్తంగతం అంటే శుక్ర మౌఢ్యమి జరిగేటప్పుడు, గురు మౌఢ్యమి జరిగేటప్పుడు శుభకార్యాలని చేసుకోరాదు. అందులోన పెళ్లి కావచ్చు, గృహ ప్రవేశం కావచ్చు, ఇలా శుభకార్యాలకి నిషిద్ధమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రముఖులు శుభకార్యాలకి, పెళ్లి విషయంలో, ఒక ఇంటికి సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరూ ప్రముఖంగా పాత్ర వహిస్తారని చెప్పుకోవచ్చు. సో ఈ ఒక మాసం జూలై 11వ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు. బుధుడు జూలై 18వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క జీవికి కూడా తన ఒక కర్మ నుంచి, అంటే తన ఒక కర్మ ద్వారా వచ్చే ఫలితాలు. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు పడుతున్నారు, అంటే కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా ఈ ఒక జన్మలో సో సుఖమా దుఃఖమా అని నిర్ణయించేది జాతకం. ఇలాంటి జాతక చక్రంలో గ్రహ దశాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రహ దశాలు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక దశాభుక్తిలో అంటే ఇప్పుడు చంద్రమహాదశ శని భుక్తి, చంద్రమహాదశ బుధ భుక్తి, చంద్రమహాదశ కుజ భుక్తి, ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు, ఒక దశాభుక్తులు వచ్చినప్పుడు, ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైఫ్ అనేది చాలా బాగా వెళ్తూ ఉంటుంది. ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలా దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో, ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కదా. సో దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఉంటున్న ఒక గ్రహ సంచారాల వల్ల, ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది అన్నప్పుడు దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు ఇవి ఆదుకుంటాయి మనల్ని. సో ఇలా దశాభుక్తులు బాలేదు, గోచారంలో గురుబలం లేదు, శని బలం లేదు అన్నప్పుడు చాలా తీవ్రమైన కష్టానికి గురి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సమాజంలో అపకీర్తి కావచ్చు, మ్యారేజ్ విషయంలో అంటే పెళ్లి జీవితంలో ఇబ్బందులు కావచ్చు, కుటుంబ వ్యక్తులతో తగాదాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు. ఇలా ఒక దశాభుక్తులకి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు వస్తాయండి. మనమే స్వయంగా మనమే చేసుకోవాల్సిన ఒక చిన్న పరిహారాలు వస్తాయి. చాలా ఉన్నాయి, దశాభుక్తికి తగ్గట్టు ఉన్నాయి. మనం ఏదో ఒకసారి ఒక టెంపుల్‌కు వెళ్ళా, ఒక హోమం చేపించగానే మన కర్మ తగ్గింది అని అనుకుంటే అది తప్పు అండి. ఇప్పుడు ఒక దశాభుక్తి జరుగుతుంది. ఆ దశాభుక్తి పీరియడ్ ఒక సంవత్సరం పాటు ఉంది అనుకుందాం. ఆ దశాభుక్తి బాలేదు అంటే ఆ సంవత్సరం పాటు మీరు ఆ పూజలు, పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో చాలామంది చెప్తూ ఉంటారు, సో నేను ఆల్రెడీ ఆ పూజలు చేశాను, ఈ పూజలు చేపించాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ దగ్గరికి చేపించాను అని. బట్ మాకు తగ్గలేదు.
అంటే కొన్ని మీ జాతకంలో కొన్ని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ రాశిలో ఉన్నాయి. ఆ రాశికి తగ్గట్టు మనం పరిహారాలు చేసుకుంటే మాత్రం అది రిలీఫ్ వస్తుంది. ఇక మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో యోగిస్తున్న గ్రహాలు కాస్త బుధుడు యోగిస్తున్నాడు. తర్వాత శుక్రుడు యోగిస్తున్నాడు. మిగతా గ్రహాలు అన్నీ కూడా కాస్త ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది. అయితే జూలై 12వ తేదీ వరకు కుజుడు కూడా లాభస్థానంలో యోగిస్తున్నాడు. తర్వాత 12వ రాశికొచ్చేస్తారు. మొత్తానికి మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో ప్రారంభంలో మాత్రము చూడండి, చతుర్థ స్థానంలో ఉంటున్న అర్ధాష్టమ కేతు, తర్వాత దశమ స్థానంలో ఉంటున్న రాహు వలన మనకి కాస్త ఇంట్లో ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయండి. మనము గృహ విషయంలో, ఆస్తి విషయంలో, తర్వాత ఇంట్లో ఒక హ్యాపీనెస్ లేకపోవడం లాంటిది. తర్వాత ఉద్యోగం విషయంలో, ప్రతి పనిలో కూడా ఆటంకాలు కావచ్చు. తర్వాత మనస్సు అనేది ఇలా జరుగుతూ ఉంటుంది కదా! సో, మనస్సు అనేది బాగా కించపరిచినట్టు, అంటే మనకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం లాంటిది. సో, మనస్సు ఏదో తెలియని భారంగా ఉండడం లాంటిది. సో, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా జూలై 12వ తేదీ వరకు లాభస్థానంలో ఉంటున్న కుజుడు వ్యయస్థానానికొచ్చేస్తాడు. తర్వాత ఈ యొక్క వ్యయస్థానంలో ఉంటున్న ఈ యొక్క కుజ, గురువుల వలన మిత్రులు కూడా శత్రువులుగా మారే సూచనలు ఎక్కువగా ఉంటాయి. కాస్త ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఎస్పెషల్లీ నెక్ పెయిన్, తర్వాత అనుకోని ఒక శత్రుత్వం లాంటిది ఏర్పడే సూచనలు, తర్వాత ఆరోగ్య విషయంలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం లాంటిది, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఒక మాసంలో జూలై 18వ తేదీ తర్వాత బుధుడు తృతీయానికి వెళ్తాడు. సో, ఇక్కడ ఈ టైంలో జూలై 18వ తేదీ తర్వాత ఈ ఒక ఏదైతే ఇంతసేపు మాట్లాడానో, ఆ ఒక ఇబ్బందులన్నీ తట్టుకొని నిలబడే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి బుధుడిస్తున్నాడు. తృతీయంలో బుధుడు యోగిస్తాడు కాబట్టి, మనకి తృతీయంలో బుధుడు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, ఏదైనా మానసికంగా పరంగా సమస్యలు కావచ్చు. సో, వాటిని నిలదొక్కుకొని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు పెంచుకోవడానికి ఇక్కడ అవకాశాలు కూడా ఇస్తాడని చెప్పుకోవచ్చు. మొత్తానికి జూలై 18వ తేదీ తర్వాత కాస్త ఊరట కలిగించడానికి అవకాశాలుంటాయి. అంతవరకు కూడా ఉద్యోగంలో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన విషయంలో కావచ్చు, కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ జూలై 12వ తేదీ తర్వాత ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో, దశమాధిపతి, చతుర్థాధిపతి మరియు 6వ ఇంటాధిపతి, తర్వాత లాభస్థాన అధిపతి అయిన గురువు మరియు కుజుడు వ్యయస్థానంలో సంచారం అనేది కొన్ని అనుకోని విషయంలో మీకు ఖర్చులు ఏర్పడే సూచనలు, హెల్త్‌కి సంబంధించిన విషయంలో ఖర్చులు రావడానికి అవకాశాలుంటాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు చేసుకోవడము, ప్రయాణాల్లో ఆయాసం లాంటిది ఎక్కువ అవ్వడం లాంటిది, ఇలా అన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఒక మాసంలో కొంతమందికి సర్జరీలు జరిగే సూచనలు కూడా ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కాస్త మిశ్రమ కాలం అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు మీరు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా గణపతికి గరిక లాంటిది సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ గ్రీన్ కలర్ క్లాత్స్‌ని గణపతికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వ్యయస్థానంలో ఉంటున్న కుజ, గురువుల వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి శనగలు మరియు కందిపప్పు నానబెట్టేసి రాత్రిపూట ఉదయాన్నే నీళ్ళని తీసేసి బెల్లం కలిపి మీకు ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన చేసుకొని గోచారంలో ఉంటున్న వ్యయభావస్థిత గురు మరియు కుజగ్రహ దోష నిర్మూలన అవ్వాలని మొక్కుకొని ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. ఈశ్వరుడికి ఎక్కువ అభిషేకాలు లాంటివి చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. తర్వాత ఉద్యోగ విషయంలో ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నట్లు కనుకైతే ఈ యొక్క నల్ల మినుములతో చేసిన వడల హారాన్ని మీరు ఆంజనేయ స్వామి వారికి లేదా కాలభైరవేశ్వరుడికి మీరు అప్పుడప్పుడు వేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.